మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది. ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. 24/7 యాక్సెస్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్. హర్షిత్ ఇన్స్టిట్యూట్. Download the app and study materials our mobile app. Visit www.harshitinstitute.co.in. మీరు అనుకున్న జాబ్ ని సాధించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్. సెల్ 9032200190, 9676525789. youtube.com హర్షిత్ ఇన్స్టిట్యూట్. మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము బీజగణితం ఆల్జిబ్రా గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బీజగణితంలో ఎస్పెషల్లీ మనకు 3 కేటగిరీస్ మనకు ఉంటాయి. ఇక్కడ 3 కేటగిరీస్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజీయ సమాసాలు ఉంటాయి. బీజీయ సమాసాలు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో వర్గ ఘన సమీకరణాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో మనకు స్పెషల్ ప్రొడక్ట్స్, ప్రత్యేక లబ్ధాలు అంటే బేసిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు బీజీయ సమాసాల నుంచి మనకు వచ్చేసి ఉండేది బహుపదులు అనేవి వస్తుండే. సో దీని నుంచి బహుపదుల నుంచి మనకు వర్గ లేదా ఘన సమీకరణాలు ఉంటాయి. వాటి నుంచి మనకు బేసిక్ ఐడెంటిటీ మీద, ప్రత్యేక లబ్ధాల మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బహుపదులు గురించి తీసుకున్నట్టయితే అసలు బీజగణిత ఆల్జిబ్రాలో మనకు ఉన్నటువంటి బేసిక్ టర్మినాలజీ అని చూద్దాం. బేసిక్ టర్మినాలజీ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్థిర రాశులు ఉంటాయి. స్థిర రాశులు కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, కాన్స్టెంట్స్. ఈ స్థిర రాశులు అనేవి ఏ విధంగా తీసుకుంటాం? ఏదైనా ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విలువను కలిగి ఉండేటువంటి పర్టిక్యులర్ వాల్యూ ఆల్వేస్ కలిగి ఉన్నటువంటి వాటిని స్థిర రాశులు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 తీసుకున్నాం. 2 1/2 అంటే 1/2, 0 మీన్స్ 0, -5/4 మీన్స్ 5/4. ఇట్లా ఒక పర్టిక్యులర్ వాల్యూని ఆల్వేస్ ఉన్నటువంటి దాన్ని మనము స్థిర రాశులు అంటాం. సో నెక్స్ట్ చరరాశులు అనేవి ఉంటాయి. చరరాశులు అంటే వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చరరాశులు అనేది పర్టికులర్గా ఒక వాల్యూ అనేది ఉంటుంది వీటికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్లో x = 1 అంటాం, 10 అంటాం, సంథింగ్. సో y, z ఇట్లా స్మాల్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము చరరాశులుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ స్థిర రాశులు, చరరాశుల నుండి మనకు వచ్చేటువంటి కాంబినేషన్ ఏవైతే ఉందో టర్మ్ అనేది వస్తుంది. టర్మ్ అంటే ఏంది? పదము. సో ఇక్కడ పదము అనేది ఎట్లా తీసుకుంటామంటే ఒకే ఒక స్థిర రాశి కానీ లేదా ఒకే ఒక చరరాశి కానీ స్థిర రాశులు కలిసి ఉంటే దాన్ని ఒక పదముగా చెప్పుకుంటాం. సో ఇట్లా మనకు టర్మ్ అనేది తీసుకున్నప్పుడు ఒకే ఒక స్థిర రాశి, ఓన్లీ 1 కాన్స్టెంట్ ఉండొచ్చు, ఓన్లీ 1 వేరియబుల్ ఉండొచ్చు. స్థిర రాశులు కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్ కలిసి ఉన్నప్పుడు దీన్ని మనం ఒక పదముగా తీసుకుంటాం. అయితే ఈ పదాల నుండి మనకు ఏర్పడేది ఏంది? బీజీయ సమాసం. సో బీజీయ సమాసము అనేది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇక్కడ బీజీయ పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్లస్ లేక మైనస్ వీటితోటి ఏర్పడేటువంటి దాన్ని బీజీయ సమాసము అంటాం. అంటే ఒక బీజీయ సమాసంలో ప్లస్ కామా మైనస్లతో పదాలు వేరు చేయబడి ఉంటాయి. ఆ పదాలతో ఏర్పడినటువంటి దాన్ని బీజీయ సమాసము అంటాం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకు వచ్చేటువంటిది తీసుకున్నట్టయితే బహుపది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అంటే ప్రతి బీజీయ సమాసము కూడా బహుపది కాదు.
కానీ ప్రతి బహుపది కూడా ఒక బీజీయ సమాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే బహుపదికి బీజీయ సమాసానికి ఉన్నటువంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, బహుపదిలో ఎప్పుడైనా కూడా మనకు ఎక్స్ యొక్క చరరాశి ఘాతాలు ధనాత్మకాలుగా ఉంటాయి. ధనాత్మకాలుగా అంటే పాజిటివ్ ఇంటిజర్స్గా ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 1 ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 1 అనేది ఓన్లీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో x³ ప్లస్ 2x² మైనస్ 3x ప్లస్ 1 అనేది ఒక బీజీయ సమాసం అవుతుంది మరియు బహుపది అవుతుంది. x² ప్లస్ 1/x ప్లస్ 1 అనేది ఓన్లీ బీజీయ సమాసం మాత్రమే అవుతుంది. సో ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకు క్వశ్చన్ అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ అంటాడు. అంటే ఈ క్రింది వాటిలో బహుపది అయ్యేది అంటాడు. బహుపది అయ్యేది అనుకున్నటువంటి మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంది? అసలు జనరల్గా ఒక బీజీయ సమాసం బహుపది కావాలంటే ఉండే పర్టికులర్ ఐడెంటిటీ ఏముండాలంటే అక్కడ చరరాశి హారంలో ఉండొద్దు. చరరాశి హారంలో ఉండొద్దు. నెక్స్ట్ ఏదైనా ఒక చరరాశి ఘాతము ఫ్రాక్షన్ ఉండొద్దు. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం రూట్ ఎక్స్ని వి టేకెన్ రిటన్ యాజ్ x⁻1/2 రాయొచ్చు. అంటే మనం చెప్పుకున్నటువంటి కండిషన్ ఏంటంటే బహుపదిలో ఉండేటువంటి చరరాశి ఘాతాలు ఏవైతే వేరియబుల్ ఎక్స్పోనెంట్స్ అనేవి ఆల్వేస్ పాజిటివ్ ఇంటిజర్స్గా మాత్రమే ఉండాలి. మనం ఇంటిజర్స్ తీసుకున్నట్టయితే z ఈక్వల్ టు మనకు ఉన్నటువంటి ఇంటిజర్స్ ఏంటి డాషెస్. సో -2 -1 0 1 2 3 డాషెస్ ఉంటాయి. అంటే ఇలా పాజిటివ్ వాల్యూస్ ఏంది 0 1 2 3 డాషెస్. సో పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రమే చరరాశి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటి ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు దాన్ని బహుపది అంటాం. సో బహుపదికి ఉన్నటువంటి నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏముంటో చూద్దాం. సో ఒక బహుపది తీసుకున్నప్పుడు ఆ బహుపదికి ఏముంటో చూసినట్లయితే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉంటుంది. అంటే బహుపది యొక్క పరిమాణము అనేది ఉంటుంది. ఒక బహుపది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనము x⁴ మైనస్ 5x³ ప్లస్ 2x² మైనస్ 3x ప్లస్ 6 ఈ బహుపది తీసుకున్నట్టయితే దీని యొక్క పరిమాణంని ఆర్డర్ ఆర్ డిగ్రీ అంటాం. సో పరిమాణం అనేది ఏంటంటే ఒక బహుపదిలోని ఏ పదం యొక్క గరిష్ట ఘాతం ఏదైతే ఉందో ఒక పదం యొక్క గరిష్ట ఘాతాన్ని ఆ బహుపది యొక్క పరిమాణము అంటాం. అంటే మనకి ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బహుపది పరిమాణం ఉద్దేశించి మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏముంటుంది చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ స్థిర బహుపది ఉంటుంది. స్థిర బహుపది అంటే కాన్స్టెంట్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకున్నాం. 2 అనేది స్థిర బహుపది అంటే కాన్స్టెంట్ పాలినామియల్. దీని యొక్క పరిమాణం ఏంది 0 అవుతుంది. పరిమాణం వచ్చేసి 0 అవుతుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎక్స్ వేరియబుల్ పవర్ ఎక్స్పోనెంట్ 0, నథింగ్ మీన్స్ 0. నెక్స్ట్ రేఖీయ బహుపది ఉంటుంది. రేఖీయ బహుపది అనేది మనకు ఈ ఫామ్లో ఉంటుంది. 2x + 3 అంటే జనరల్గా ax + b ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. సో రేఖీయ బహుపది యొక్క పరిమాణం అనేది మనకు x యొక్క ఘాతం 1 కాబట్టి ఇక్కడ పరిమాణం అనేది 1గా ఉంటుంది. రేఖీయ బహుపది దీన్ని రేఖీయ బహుపది దీని యొక్క స్టాండర్డ్ ఫార్ములేషన్ ax + b ఫామ్లో ఉంటుంది. x యొక్క ఘాతం 1 కాబట్టి దీన్ని పరిమాణం వచ్చేసి 1 అంటాము. నెక్స్ట్ వర్గ బహుపది అని ఉంటుంది. సో వర్గ బహుపది తీసుకున్నట్టయితే ax² + bx + c ఫామ్లో ఉంటుంది. ఇక్కడ a ≠ 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 3x² + 4x + 5 తీసుకున్నాం. సో దీని యొక్క పరిమాణం వచ్చేసి ఎంత అవుతుంది? పరిమాణం వచ్చేసి 2 అవుతుంది. కాబట్టి దీని వర్గ బహుపది అంటాము. వర్గ బహుపది లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటుంటాం. ఇంకా తీసుకున్నట్టయితే మనకు ఘన బహుపది ఉంటుంది. సో ఘన బహుపది తీసుకున్నట్టయితే ax³ + bx² + cx + d ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ ఘన బహుపది యొక్క పరిమాణం తీసుకున్నట్టయితే 3 ఉంటుంది.
నెక్స్ట్ దీంట్లో ఎన్నవ పరిమాణ బహుపది అంటాం. ఎన్నవ పరిమాణ బహుపది తీసుకున్నట్టయితే ఎన్నవ పరిమాణ బహుపది తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ డాష్ ప్లస్ an. సో ఇక్కడ ఎన్నవ పరిమాణ బహుపది అంటాం. అంటే ఇక్కడ బహుపదుల్లో మనము పరిమాణాలు తీసుకున్నప్పుడు స్థిర బహుపది యొక్క పరిమాణం 0 అవుతుంది, రేఖీయ బహుపది యొక్క పరిమాణం 1 అవుతుంది, వర్గ బహుపది యొక్క పరిమాణం 2 అవుతుంది. ఇక్కడ వర్గ బహుపది మీద ఒకసారి ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఒక వర్గ బహుపదికి ఉండేటువంటి గరిష్ట కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ కారణాంకాల సంఖ్యను చూడండి, మనకి ఇచ్చినటువంటి బహుపది పరిమాణం ఎంత ఉందో ఆ పరిమాణానికి ఈక్వల్గా కారణాంకాలని ఉంటాయి. నెక్స్ట్ ఘన బహుపది తీసుకున్నట్టయితే మూడు పరిమాణము, ఎన్నవ పరిమాణంలో ఉన్నట్టు ఎన్నవ పరిమాణం. ఇంకా ఒక ఏకపది తీసుకున్నప్పుడు ఓన్లీ ఏకపదిలో దాని పరిమాణాన్ని ఎట్లా తీసుకుంటాం. ఒక ఏకపదిని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x³ y⁴ z⁴ అయింది. దీని యొక్క పరిమాణం ఎంత అని అడగవచ్చు. సో ఈ బహుపది యొక్క పరిమాణం అంటే ఏకపదిలో ఉన్నటువంటి దీని యొక్క పరిమాణం అన్నప్పుడు చరరాశి ఘాతాంకాల మొత్తమే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. 3 + 4 7, 7 + 5 12. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏకపది ఇచ్చినప్పుడు పరిమాణం ఎంత అన్నప్పుడు ఇచ్చినటువంటి చరరాశి ఘాతాంకాలని అంటే వాటి యొక్క వేరియబుల్ ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసినట్టయితే మనకు అక్కడ ఏక బహుపది అనేది వస్తుంది. సో నెక్స్ట్ సజాతి పదాలు. మేజర్గా ఆల్జిబ్రాలో మనకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇది. సజాతి పదాలు లైక్ టర్మ్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగినట్టయితే ఆల్జిబ్రాలో మనం క్యాలిక్యులేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజీ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సజాతి పదాలు అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఒకే బీజీయ గుణకం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ తీసుకున్నట్టయితే ఎక్స్ వేరు అంక గుణకాలతోటి కలిసి ఉందనుకోండి, విభిన్న అంక గుణకాలతో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఇవి సజాతి పదాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, XY తీసుకున్నాం, x² తీసుకున్నాం. x² అన్నప్పుడు ఏంది 5x² (4x²) -3x². ఇవన్నీ కూడా సజాతి పదాలు. ఇక్కడ సజాతి పదాలు అనేది లైక్ టర్మ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకు లైక్ టర్మ్స్ అనేది ఐడెంటిఫై వచ్చినప్పుడు ఏదైనా ఒక పాలినామియల్ని సింప్లిఫై చేసేటప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము అంకగణితంలో 2 + 3 అంటే 5 రాస్తాం. మరి బీజగణితంలో ఆల్జిబ్రాలో వచ్చేసినట్టు ఇప్పుడు 2x + 3x ఉంటే 5x రాస్తాం. ఎందుకంటే ఈ రెండు కూడా సజాతి పదాలు కాబట్టి ఈ రెండుని యాడ్ చేసి రాస్తున్నాం. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x² + 3x ఉంటే మనము నాట్ 5x² ఆర్ నాట్ 5x అనేది రాయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవి విజాతి పదాలుగా ఉన్నాయి. కాబట్టి సజాతి పదాలను కలిపినప్పుడు, యాడ్ చేసినప్పుడు, సజాతి పదాలను తీసివేసినప్పుడు మళ్ళీ వచ్చేటువంటి పదం కూడా సజాతి పదమే అవుతుంది. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సజాతి పదాలు అన్నప్పుడు చరరాశుల యొక్క ఘాతాలు, ప్రతి పదంలో ఉన్నటువంటి చరరాశుల యొక్క ఘాతాలు సమానంగా ఉంటే వాటిని మనము సజాతి పదాలుగా తీసుకుంటాం. ఈ సజాతి పదాల వల్ల మనకు ఉన్నటువంటి ఏంటంటే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు, ఎక్కడైనా ఒక బహుపదిని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ x² + 4x² ఉంది. సో వీ కెన్ రైట్ 5x². నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5xy² - 3xy². సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2xy² అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ సజాతి పదాలు అంటే జనరల్గా మనం అర్థమెటిక్లో ఆపరేషన్స్ ఏ విధంగానైతే తీసుకుంటున్నామో ఇప్పుడు 1 + 4 5, 5 - 3 2. In the same way -5x - 3x, so we can write -8x. So -5 - 3 we can write -8.
సో మనకు అర్థమెటిక్ని కంపారిజన్ చేసినప్పుడు ఆల్జిబ్రాలో కూడా చాలా ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సజాతి పదాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే మనకి ఏదైనా ఒక క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఏవైనా సింప్లిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ని 2x³ + 3x - 5x² + 2x + x² + 2 ఉంది. ఇక్కడ జనరల్గా పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని మన క్వశ్చన్ అడగవచ్చు. 1 2 3 4 5 6 అనుకుంటాం, కానీ కాదు. ఎందుకంటే ఇందులో మనకు 2 సజాతి పదాలు అనేవి ఉన్నాయి. లైక్ టర్మ్స్ అనేవి 2 టర్మ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము సింప్లిఫై చేసి రాసినాక అప్పుడు ఇచ్చిన పాలినామియల్ సంక్షిప్త రూపంలో రాయడం జరుగుతుంది. అంటే మనం దీన్ని తీసుకున్నట్టయితే చూడండి, 2x³ - 5x² + x². సో -5 + 1 నథింగ్ బట్ -4. సో -5x² + x² -4x². సో నెక్స్ట్ 3x + 2x + 5x అవుతుంది +2. సో ఇప్పుడు మనకు పదాలు ఎన్ని అయిపోయినాయి ఇందులో టర్మ్స్? 1 2 3 4. మరి బహుపది యొక్క పరిమాణం ఆర్డర్ ఆఫ్ పాలినామియల్ ఏంటి? 3. గరిష్ట ఘాతం ఏదైతే ఉందో దాన్నే మనం బహుపది యొక్క పరిమాణం అంటాం. నెక్స్ట్ మనం ఇంకొకటి తీసుకున్నట్టయితే ఈ బహుపది ఏ క్రమంలో ఉన్నది? ఆర్డర్ ఏ ఆర్డర్లో ఉన్నది? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది అడుగుతుంటాడు. అంటే ఆరోహణ క్రమంలో ఉన్నదా, అవరోహణ క్రమంలో ఉన్నదా? సో మనకు ఫ్రెండ్స్, మనకు ఆరోహణ అవరోహణ అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే. ఆరోహణ అన్నప్పుడు తక్కువ నుంచి ఎక్కువ. ఆరోహణ అనే దాంట్లో ఆరోహణ 4 లెటర్స్ ఉంటాయి, అవరోహణ 5 లెటర్స్ ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ కావద్దు. అసెండింగ్ ఏ ఇస్ ద ఫస్ట్ లెటర్, డిసెండింగ్ డి ఇస్ ద 4th లెటర్. సో మనం అట్లా కూడా మనం డిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఇది ఆరోహణ క్రమంలో ఉందా బహుపది, అవరోహణ క్రమంలో ఉందా అనేది అడుగుతాడు. మరి ఆరోహణ అవరోహణ అనేది మనం అర్థమెటిక్లో తీసుకున్నట్టయితే జనరల్లీ బేసిక్ నాలెడ్జ్ మనం తీసుకున్నట్టయితే స్మాల్ టు బిగ్ అంటుంటాం. మరి ఇక్కడ పాలినామియల్స్లో ఏ విధంగా తీసుకుంటాం? పాలినామియల్స్లో ఎప్పుడైనా కూడా అకార్డింగ్ టు పాలినామియల్స్లో ఇక్కడ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి. అంటే చరరాశి ఘాతాంకాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరోహణ అవరోహణ క్రమంలో రాయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఇచ్చినటువంటి బహుపది ఏ క్రమంలో ఉంది? అవరోహణ క్రమంలో ఉంది. ఎందుకంటే చరరాశి ఘాతం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 2 1 0 x/0 నథింగ్ బట్, అంటే ఎక్కువ నుంచి తక్కువ ఉంది కాబట్టి ఏంది, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అదే ఒకవేళ ఆరోహణ క్రమంలో రాయాలి అని అనుకో, మనం ఏం రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ టర్మ్ +2, నెక్స్ట్ +5x - 4x² + 2x³. సో ఇది అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది, అంటే తక్కువ నుంచి ఎక్కువ. అంటే ఇక్కడ ఏదైనా పాలినామియల్ ఇచ్చినప్పుడు దాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయాలి అనుకున్నప్పుడు మనం చరరాశి ఘాతాంకాలను దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అవరోహణ క్రమం అన్నప్పుడు ఏంది, చరరాశి ఘాతాంకాలు ఎక్కువ నుంచి తక్కువ రాస్తాం. సో ఆ విధంగా రాసిన క్రమంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల గుర్తులతో సహా రాస్తే అది అవరోహణ క్రమం అవుతుంది. అదేవిధంగా దాన్ని తిప్పి రాసినట్లయితే మనకు ఆరోహణ క్రమం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సజాతి పదాలు అనేది ఇంపార్టెంట్. దాంట్లో పరిమాణము, ఈ సజాతి పదాల వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక బహుపది ఇచ్చినప్పుడు ఆ బహుపదిలో కొన్ని సజాతి పదాలు ఉంటే దాన్ని సింప్లిఫై చేసి సంక్షిప్త రూపంలో రాయడం జరుగుతుంది. సంక్షిప్త రూపంలో రాసేటప్పుడు మనకు 2 రకాల క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్ అడుగుతాడు. సో వాటికి ఈ మనకు సజాతి పదాలు, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇవన్నీ కూడా యూజ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ బహుపదుల్లో మనకి ఎక్కువ మేజర్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ వచ్చేటువంటివి వర్గ బహుపది మీద వస్తాయి. వర్గ బహుపది. సో వర్గ బహుపది అనే దాని మీద మన క్వశ్చన్స్ ఏమడుగుతుంటాడు? జనరల్గా బీజీ సమాసాల్లో మనకు వర్గ బహుపది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఇక్కడ వర్గ బహుపది యొక్క ప్రామాణిక రూపం ఏంటండి? ax² + bx + c. సో వేర్ ఏ ≠ 0, అంటే ఏ అనేది 0కి సమానం కాకూడదు. సో ఇక్కడ మనకు పర్టికులర్గా ఒక్కొక్క దాని గురించి గమనించినట్టయితే ఏ అనేది ఏంటి? ఏ x² గుణకం అవుతుంది. సో నెక్స్ట్ బి తీసుకున్నట్టయితే బి అనేది ఎక్స్ గుణకం అంటుంది. ఎక్స్ గుణకం అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సి మీన్స్ స్థిరాంకం. సో మనకి ఇక్కడ వర్గ బహుపది ఇచ్చినప్పుడు వర్గ బహుపదికి ఉండేటువంటి
కారణాంకాల విషయంలో మనకు ఏ విధంగా తీసుకుంటాం చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైనా వర్గ బహుపది తీసుకున్నప్పుడు ఈ వర్గ బహుపదిలో మనకు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. జనరల్గా తీసుకున్నట్టయితే ax² + bx + c ఒక వర్గ బహుపది. దీంట్లో a = 1 అవుతుంది. a = 1 అయినప్పుడు మనకి ఏమవుతుంది, x² + bx + c అవుతుంది. x² + bx + c అనేది దీన్ని మోనిక్ వర్గ బహుపది అంటాం. మోనిక్ వర్గ బహుపది అంటాం. మోనిక్ వర్గ బహుపది అంటాం. ఇక్కడ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఏంటనేది చేసుకుంటాం. జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 తీసుకున్నాం. 6 ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ఏం రాస్తాం, 1 2 3 అని రాస్తాం. సో ఫ్యాక్టర్స్ అనేది మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, రాసేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ వర్గ బహుపది ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ అనేది ఎట్లా రాస్తాం. వర్గ బహుపది అన్నప్పుడు రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది వర్గ బహుపదిలో మోనిక్ వర్గ బహుపది ఉండొచ్చు, మోనిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండొచ్చు, నార్మల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చూసినట్లయితే జనరల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ x² + 5x + 6 ఉంది. సో x² + 5x + 6 అనేటువంటి ఇది మోడల్ పర్టికులర్ చూసినట్టయితే మోనిక్ వర్గ బహుపది. సో ఈ మోనిక్ వర్గ బహుపదిని మనం ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాం. సో జనరల్గా ఇక్కడ పర్టికులర్గా మోనిక్ ఇచ్చినప్పుడు ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏవైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 6 6 రాయొచ్చు, 2 3 6 రాయొచ్చు. సో కాన్స్టెంట్ వాల్యూ. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ కోఫిషియంట్ 5 ఉన్నది. సో 5 అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే మనం కాన్స్టెంట్ వాల్యూని ఫ్యాక్టరైజేషన్ చేసినామో ఈ ఫ్యాక్టర్స్లో ఎనీ 2 ఆఫ్ దెమ్ ఎనీ సెట్ ఆఫ్ దెమ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ 5 అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు 2 + 3 5 అవుతుంది, 1 + 6 7 అవుతుంది. కాబట్టి మనకు 1 and 6 అవసరం లేదు, 2 + 3 అవసరం. అంటే చూడండి మనకి ఇక్కడ 2 3 6 మనకు కావాల్సిన కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా 2 + 3 5. సో మనకు కావాల్సిన ఎక్స్ కోఫిషియంట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏవైతే సాటిస్ఫై అవుతున్నాయో ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని మనం ఇక్కడ x² ప్లస్ ఈ 5x వచ్చేసి 2x + 3x రాస్తాం ప్లస్ 6. సో మనం 2 + 3 అన్నాం కదా, 2x + 3x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ టర్మ్స్ వి టేక్ x ఈజ్ ద కామన్. సో x కామన్ ఇస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ అగైన్ x + 2. సో వీ కెన్ చెక్ x into x, x², x into +2, 2x. Next here 3 and 3 2s are 6, 3 1s are 3, 3 2s are 6. So 3 taking out common and again x + 2, 3 into x, 3x, 3 2s are 6. So x + 2, x + 2 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫ్యాక్టర్ కామన్ తీస్తే సో నెక్స్ట్ మనకు రిమైనింగ్ x + 3 అంటే x + 2 ఆఫ్ x + 3 ఇట్లా ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో దీన్ని మనం ఇంత పర్టికులర్గా ఇన్ని స్టెప్స్ కాకుండా వెరీ సింపుల్గా మనము ఆన్సర్ని ఎట్లా చూద్దాం. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకు 6 and 5 మ్యాచింగ్ ఎప్పుడైతే అయిందో ఇక్కడ 5కి మ్యాచింగ్లో ఏం తీసుకున్నాము, 2 + 3 తీసుకున్నాం. సో 2 + 3 అన్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్స్కు మనం ఎక్స్ పక్కన ఫ్యాక్టర్స్ రాయాల్సి ఉంటుంది. సో x + 2 కాబట్టి x + 2, నెక్స్ట్ x + 3 కాబట్టి x + 3. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకు x² + 5x + 6 అనే దానికి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అట్లా ఇందులో మనకు 4 టైప్స్లో ఉంటుంది. జనరల్గా మనకి ఇక్కడ x² + 5x + 6 ఉంది. ఇంకొక మోడల్లో చూసినట్టయితే ఇదే క్వశ్చను x² - 5x + 6 ఉండొచ్చు. అంటే ఇక్కడ బోత్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్లస్ ఇయర్ -+. సో ఈ రెండు సెటప్ ఒకటే. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, x + 2, x + 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6ని మనం తీసుకున్నట్టయితే 6 సేమ్ ఇయర్ ఆల్సో 1 6 6, 2 3 6. సో మనకి ఎక్స్ కోఫిషియంట్ వచ్చేసి ఇక్కడ ఏంటి నెగిటివ్ ఉంది, నెగిటివ్ -5. మరి -5కి ఏది సూటబుల్ అవుతుంది, ఇక్కడ -5 we taken it as -2 - 3. సో -2 - 3.
చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎప్పుడైతే మైనస్ ఈ ఎక్స్ కోఫిషియంట్ ఎప్పుడైతే మనం టాలీ చేసుకున్నామో దెన్ ఆఫ్టర్ మనం ఫ్యాక్టర్స్ ఈజీగా రాసేయచ్చు. ఏం రాస్తున్నాము? ఎక్స్ మైనస్ 2 ఆఫ్ అండ్ ఎక్స్ మైనస్ 3. సో ఇట్లా మనకు ఫ్యాక్టర్స్ అనేది ఈ ఇచ్చినటువంటి ఏదైతే క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఏదైతే ఇచ్చిండో దాంట్లో ఫ్యాక్టర్స్ అనేది అడిగినప్పుడు ఒక ఫ్యాక్టర్ అనవచ్చు, 2 ఫ్యాక్టర్స్ అడగవచ్చు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు బోత్ ఆఫ్ పాజిటివ్ ఉంటాయి, 2 ప్లస్ ఉంటున్నాయి. సో మైనస్ ప్లస్ అనేది గుర్తుపెట్టుకోండి, మైనస్ ప్లస్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కూడా 2 నెగిటివ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ మోడల్లో ఇచ్చినప్పుడు 2 నెగిటివ్ వస్తాయి కాబట్టి ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 2 సెట్లు ఈ 2 మోడల్స్లో మనము ఒక సేమ్ సిమిలర్ థింకింగ్ ఏముంది, సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ x² + 7x + 12 అండ్ అగైన్ x² - 7x + 12. సో రెండిట్లో మనకు ఉన్నటువంటి సిమిలారిటీ ఏముంది చూద్దాం. చూడండి, ఇక్కడ 12 తీసుకున్నట్టయితే 12ని వి టేకెన్ ఇట్ యాజ్ 3 4s are 12, 6 2s are 12, 1 12s are 12. సో బట్ మనకు 7 టాలీ కావాలి కాబట్టి ఏంటి 7 = 3 + 4 టాలీ అవుతుంది కదా. సో ఇయర్ ఆల్సో 3 4s are 12. మరి 7 ఇక్కడ మనకు -7 టాలీ కావాలంటే -3 -4. ఓకే, సో ఫస్ట్ వన్ ఆన్సర్ x + 3 + 4 కదా, ఇయర్ x + 4. సో సెకండ్ వన్ తీసుకున్నట్టయితే x - 3 ఇయర్ x - 4. కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా మనం ఆన్సర్ని చూజ్ చేసుకునే క్రమంలో మనం జస్ట్ కాన్స్టెంట్ వాల్యూ మోనిక్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ మోనిక్ వర్గ బహుపదిని ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం స్థిర విలువను కాన్స్టెంట్ వాల్యూని మనం పర్టికులర్గా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టరైజేషన్లో మనం ఇప్పుడు పెయిర్స్ ఎన్ని జనరల్గా 1 12s are 12 రాయొచ్చు, 6 2s are 12 రాయొచ్చు, 3 4s are 12. 3 and 4 మనం చూజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మనకు మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో ఎక్స్ కోఫిషియంట్ టాలీ కావాలి, సమ్ ఆఫ్లో చూసుకోవాలి ఎక్స్ కోఫిషియంట్కు. ఇక్కడ కూడా సమ్ ఆఫ్లోనే -7 = -3 and -4 వి షుడ్ యాడ్ కీప్ -7. ఓకే, కాబట్టి ఈ రెండిట్లలో కూడా ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ మైనస్ వస్తుంది. సో ఈ 2 మోడల్స్ ఒకటి. నెక్స్ట్ మనం ఇంకా చూసినట్టయితే ఇంకొక 2 మోడల్స్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా మనం ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్లో మనం చూసుకున్నట్టయితే x² - x - 6 ఒకటి, నెక్స్ట్ x² + x - 6 ఒకటి. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి సిమిలారిటీ ఏంది మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆ 2 ఒకటి. సో మనం ఇప్పటిదాకా చేసినటువంటి ఏంది ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ 2 ఒక సెట్. ఇప్పుడు చేస్తున్నది ఏంది మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఈ 2 ఒక సెట్లో గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్సర్లు చేసేటప్పుడు మనకు ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఈజీగా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా మోనిక్ క్వాడ్రాటికే కదా. సో మోనిక్ క్వాడ్రాటిక్లో మనం చేస్తున్నది ఏంది కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ -6 ఉంది. ఎప్పుడైనా కూడా -6 అనే మైనస్ వాల్యూ రావాలంటే 1 పాజిటివ్ 1 నెగిటివ్ ఉండాల్సింది. సో 1 పాజిటివ్ 1 నెగిటివ్ అనేది మనం ఏది తీసుకోవాలి చూద్దాం. 2 3s are 6, 1 6s are 6. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ వచ్చేసి నథింగ్ మీన్స్ ఇక్కడ ఎక్స్ పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్టు అంటే -1 ఎక్స్ కోఫిషియంట్ అవుతుంది. సో -1ని తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి 2 and 3ని చూజ్ చేసుకుంటాం. 2 and 3ని చూజ్ చేసుకున్నప్పుడు -1 రావాలంటే 3కి నెగిటివ్ ఉండాలి, -3 + 2 3కి నెగిటివ్ ఉండాలి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం 2 3s are 6 చూజ్ చేసుకున్నప్పుడు బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ పెడుతున్నాం, స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ పెడుతున్నాం. సో మనకు అప్పుడు ఎక్స్ కోఫిషియంట్కి టాలీ అవుతుంది. ఎక్స్ కోఫిషియంట్కి టాలీ అవుతుంది -1 -3 + 2. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆల్సో 6 1 6s are 6, 2 3s are 6. సో మనకి ఇక్కడ వచ్చేసి +1 అవుతుంది. సో +1 కావాలన్నప్పుడు ఫ్రెండ్స్ 3 - 2. సో 3 and 2 డిఫరెన్స్ 1.
సో మనకి ఇక్కడ ఈ ఎక్స్ కోఫిషియంట్ టాలీ అవుతున్నప్పుడు మనం ఫ్యాక్టర్స్ని ఈజీగా రాయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్లో మనం ఎప్పుడైనా కూడా ఈ రెండు కాన్సెప్ట్లలో ఎప్పుడైనా కూడా మనము డిఫరెన్స్లోనే ఎక్స్ కోఫిషియంట్ని చెక్ చేసుకోవాలి. బిఫోర్ చేసిన దాంట్లో మనం ఏంది సమ్ ఆఫ్ తీసుకున్నాం, సమ్ ఆఫ్లో తీసుకున్నాం. ఇక్కడ డిఫరెన్స్లో చూడండి, మనకు -1 రావాలంటే 3 and 2, -3 and 2 డిఫరెన్స్ -1. నెక్స్ట్ +1 రావాలంటే 3 and 2 డిఫరెన్స్ 1. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి x-3 x+2 ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి x+3 × x-2. ఇట్లా మనం ఫ్యాక్టర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే x² - x - 20. x² + x - 20. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 20 we taken it as 10 2s are 20, 4 5s are 20, 1 20s are 20. సో బేసిక్ కొన్ని మనకు టేబుల్స్ కనుక పర్ఫెక్ట్ ఐడియా ఉన్నట్లయితే మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఎక్స్ కోఫిషియంట్ వచ్చేసి ఇయర్ ఆల్సో -1. సో -1 మైనస్లో మనం చూజ్ చేసుకునేటప్పుడు ఏం చెప్పాము, బిగ్గర్ నెగిటివ్ స్మాలర్ పాజిటివ్ తీసుకోవాలి. చూడండి, మనకు 20 నెగిటివ్ 1 పాజిటివ్ తీసుకుంటే డిఫరెన్స్ 19 అవుతుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది -1. సో 4 and 5 డిఫరెన్స్ 1, 4 and 5 డిఫరెన్స్ 1 అన్నప్పుడు 5 is the నెగిటివ్ and 4 is the పాజిటివ్ తీసుకోవాలి. 5 నెగిటివ్ 4 పాజిటివ్. ఇయర్ ఆల్సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఏంది 20. సో 20 టేకెన్ ఇట్ యాజ్ 4 5s. సో మనకు +1 కావాలి కాబట్టి 5 - 4 తీసుకుంటాం. 5 - 4. చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే 5 × -4 -20 అవుతుంది. ఇది కంపల్సరీ టాలీ కావాల్సిందే -20. సో ఇయర్ ఆల్సో -5 × 4 -20. మనకు ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూ -20. బోత్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతున్నాయో అక్కడ తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ని మనము ఎక్స్కి యాడ్ చేసి రాస్తే మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ x² - x - 20కి ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే x - 5 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, x+4 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ తీసుకున్నట్టయితే x+5 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, x - 4 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇట్లా మనము ఫ్యాక్టరైజేషన్ చేసే దాంట్లో 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ప్లస్ మైనస్ ప్లస్. సో ప్లస్లో మనం తీసుకున్నాము ఆల్ పాజిటివ్. సో -లో తీసుకున్నాము ఆల్ నెగిటివ్. నెక్స్ట్ మైనస్ ప్లస్. సో ఇందులో ఫస్ట్ మైనస్లో ఏంది, సో బిగ్గర్ నెగిటివ్ స్మాలర్ పాజిటివ్. సో +లో ఆపోజిట్. సో బిగ్గర్ పాజిటివ్ స్మాలర్ నెగిటివ్. ఇట్లా ఈ ఐడెంటిఫికేషన్ మనము సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఎక్కడ కూడా ఒక వర్గ బహుపదిని కారణాంక విభజన చేయడము, ఫ్యాక్టరైజేషన్ రాయడము ఈజీగా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు జస్ట్ బిఫోర్ మనం తీసుకున్నటువంటిది ఏంది, మోనిక్ వర్గ సమాసం, వర్గ బహుపది. సో ఇక్కడ మోనిక్ కాకుండా x² కోఫిషియంట్ సమ్ వాల్యూ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి. సో x² కోఫిషియంట్ సమ్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఈజీగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫిషియంట్ ఆఫ్ x² × కాన్స్టెంట్ అని తీసుకుంటాం. అంటే 2 × 3 ఎంత 6 అవుతుంది. సో 2 × 3 6 అయినప్పుడు నెక్స్ట్ అగైన్ మనకు x కోఫిషియంట్ తీసుకున్నట్టయితే ఎంత ఉంది 5. అంటే 2 + 3 5 అవుతుంది కదా. అంటే ఈ రెండు ఎప్పుడైతే మనకు టాలీ అవుతున్నాయో చూడండి, మనకు 1 6 6 అవుతుంది, 1 and 6 యాడ్ చేస్తే 5 కాదు. కాబట్టి 2 3 6 అనేది మనకు సూటబుల్ పెయిర్ అవుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా రాయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 and 3 తీసుకున్నాం. సో 2 and 3 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఎక్స్కు మనం కోఫిషియంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నప్పుడు +2/2. x² కోఫిషియంట్ ఏదైతుందో దాన్ని బైలో రాసుకున్నట్టయితే అప్పుడు మనకు ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకొకటి తీసుకున్నట్టయితే x + 3/2. సో 3/2
అంటే మనం జనరల్లీ తీసుకున్నట్టయితే చూడండి 2 క్యాన్సిల్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది ఫ్యాక్టర్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది బై 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మన జనరల్ అబ్జర్వ్ డైరెక్ట్ మనం ఆన్సర్ రాయడానికి మనం తీసుకున్నటువంటి టెక్నిక్ ఏం చూడండి. నార్మల్ మెథడ్లో చేయాలంటే జనరల్గా మనం ఫ్యాక్టరేషన్ చేయాలంటే మళ్ళీ 5xని 2x ప్లస్ 3 రాసి కామన్ తీసుకొని దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం జనరల్గా డైరెక్ట్ రాసేటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ రాస్తున్నాము. ఫస్ట్ ఫ్యాక్టర్ రాసేటప్పుడు మనకు ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాము. దీనికి వాల్యూ మనం తీసుకున్నట్టయితే ఒక ఫ్యాక్టర్ రాసేటప్పుడు ఎక్స్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఒక చూజ్ చేసినాము బై 2 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని బై చేయాలి ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి ఎక్స్ ప్లస్ 1 ఒకటి అవుతుంది, ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ రెండో తీసుకుంటున్నాము 3 తీసుకున్నాము, 3కి బై 2 చేసాం, 3/2నే అవుతుంది. 3/2 అన్నప్పుడు దీన్ని ఎక్స్కి లింక్ చేసి రాసేటప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది బై 2 అనేది 2x అవుతుంది, 2x ప్లస్ 3 పాజిటివే కాబట్టి. మళ్ళీ అగైన్ మీరు చెక్ చేసుకున్నట్టయితే x ఇంటూ 2x స్క్వేర్ 1 3 is 3. సో మనకి ఇది సూటబుల్గా మనకు ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఇయర్ ఆల్సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్లో ఉన్నప్పుడు బోత్ పాజిటివ్ వస్తాయని చెప్పుకున్నాం. మరి మైనస్ ప్లస్ ఉన్నప్పుడు బోత్ నెగిటివ్ వస్తాయి. సో బోత్ నెగిటివ్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ 2 3 is 6 అవుతుందండి. మరి 5 చెక్ చేసినప్పుడు ఏంది -5 ఈక్వల్ టు -2 -3 -5 అవుతుంది. సో మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ రాసేటప్పుడు ఎక్స్కి ఏంది 2 -2/2 అంటే 1, సో -1. సో సెకండ్ వన్ రాసేటప్పుడు -3/2 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని బై రాయాల్సింది ప్రతిదానికి కూడా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై 2 చేసినప్పుడు -2/2 -1 అవుతుంది. సో x -1 ఒక ఫ్యాక్టర్. సెకండ్ వన్ ఏంది -3 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2/2, సో అంటే 2x -3. సో ఇట్లా మనకు సమ్ వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూ సమ్ వాల్యూ ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్లో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ మోడల్స్ మనకు ఉన్నటువంటి ఇంకా 2 మోడల్స్లో ఏం తీసుకుంటే చూద్దాం. (3x square plus 2x minus 8). So next one 3x square minus 2x minus 8. సో దీంట్లో మనకు ప్లస్ మైనస్ ఇది తీసుకున్నాం. ఈ ఆర్డర్లో తీసుకున్నప్పుడు మనకి జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా కూడా కాన్స్టెంట్ టర్మ్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేయాల్సిందే. సో 24. సో 24 వచ్చినప్పుడు 24ని ఇంకా ఫ్యాక్టరైజేషన్లో ఏం రాయొచ్చండి 6 4s 24. నెక్స్ట్ ఏంటి 2 12s 24. నెక్స్ట్ 8 3s 24. నెక్స్ట్ 1 24s 24. మనం ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు. కానీ ఇందులో మనకు పర్టిక్యులర్ పైర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏది యూజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకి ఏది యూజ్ అవుతుందంటే చూడండి మనకు 2x కోఎఫిషియంట్ ఉన్నది అంటే డిఫరెన్స్ 2 ఉన్నది ఏది తీసుకున్నాం. 3 and 8 డిఫరెన్స్ 5 అవుతుంది కాబట్టి యూజ్ కాదు. 6 and 4 డిఫరెన్స్ 2 అవుతుంది. సో మనకి ఏది -2 కావాలి, వీ నీడ్ -2. సో -2ని 6 and 4ని ఏ విధంగా తీసుకోవచ్చు మనము -6 + 4గా తీసుకోవచ్చు. సో -6 + 4. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు చూడండి -6/3 తీసుకుంటే ఏమవుతుంది -2 అవుతుంది. 3 1s 3 2s. ఇంకొకటి 4/3 అంటే 4/3 అంటే ఒక ఫ్యాక్టర్ ఏంటి x -2 అవుతుంది. ఇంకొక ఫ్యాక్టర్ /3 అనేది ఎప్పుడైనా కూడా x కోఎఫిషియంట్గా రాస్తాము. నెక్స్ట్ ఫ్యాక్టర్ 3x + 4 అవుతుంది. 3x + 4 అంటే మనం చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బై తీసుకున్నప్పుడు మనం ఫైనల్గా వచ్చిన రిజల్ట్నే ఫ్యాక్టర్గా రాసేటప్పుడు ఎక్స్కి యాడ్ చేసి రాస్తాం. ఓకే నెక్స్ట్ సేమ్ ఇయర్ ఆల్సో ఇక్కడ 3 8s 24. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే -24. ఇక్కడ -24 అంటే చూడండి -6 + 4 -24 అంటే మనకు ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఈక్వల్ అయ్యేటట్టు ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ సమ్లో తీసుకున్నప్పుడు డిఫరెన్స్లో తీసుకున్నప్పుడు దాన్ని ఈక్వల్ అయ్యేటట్టు మనం ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము 3 8s 24. సో -8 ఉంది కాబట్టి -24
-24. మరి -24 అన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏంటి, మనకు +2 యాడ్ +2 అనేది మనకు ఎక్స్ కోఫిషియంట్ రావాలంటే 6 4 జా 6 × -4 -24, 6 and 4. సో 6 and 4 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంది 6 - 4 2, 6 - 4 2. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎక్స్ వాల్యూస్, రెండు వాల్యూస్ మనం జనరల్గా ఎక్స్కు మనకు యాడ్ చేసి ఫ్యాక్టరైజేషన్ రాసేటప్పుడు ఒక వాల్యూ ఏమవుతుంది 6/3, x² కోఫిషియంట్ ఎంత అవుతుంది 2. అనదర్ వాల్యూ -4/3. సో మనం ఫ్యాక్టర్స్లో రాసేటప్పుడు ఎక్స్ +2 ఉంది కాబట్టి +2. నెక్స్ట్ ఇయర్ /3 ఉన్నప్పుడు బై వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ కోఫిషియంట్గా రాయాలి ఫ్యాక్టరైజేషన్లో. బై వాల్యూ 3 ఉంది కాబట్టి 3x. నెక్స్ట్ ఏముంది -4. సో ఇట్లా మనకు x² కోఫిషియంట్ వాల్యూ ఏదైనా సమ్ వాల్యూ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయడం జరుగుతుంది.